వేరే ఎఫెక్ట్ ఇచ్చారు. మా అతిథులు మా ప్రెసిడెంట్ గారు వీరశంకర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, మా సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న నేను కీర్తన టీం అందరికీ శుభాకాంక్షలు. నిజానికి నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. ప్రసన్న కుమార్ గారు, వీరశంకర్ గారు, మా సుబ్బారెడ్డి గారు తప్ప ఈ టీంలో ఎవరు నాకు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అప్పారావు కనిపించాడు. అప్పారావు 20 ఏళ్ళుగా పరిచయం. అయినా ఎందుకు వచ్చానంటే ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు మొన్ననే అర్థమైంది. అందుకని సుమన్ జస్ట్ ఫోన్ చేసి, అన్న నేను ఎర్రచీర డైరెక్టర్ని, నా ఫ్రెండ్ నేను కీర్తన అనే సినిమా చేశారు, మీరు రావాలి అంటే ఊరిలో ఉంటే తప్పకుండా వస్తామని చెప్పాను. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశారు, సరే వస్తాను, కొంచెం తొందరగా పంపించు, ఈరోజు ధనియలి గారి అబ్బాయిది భరతనాట్యం రివ్యూ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ముందు మైక్ లాక్కొని మాట్లాడుతున్నాను. ఎనీహౌ వీరశంకర్ గారికి, ప్రసన్న గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీలాగానే అందరూ పెద్ద మనసు చేసుకొని కొత్త వాళ్ళను ఆశీర్వదించడానికి మీరు మోటివేట్ చేయండి. ఎందుకంటే మీరు అడుగడుగునా ముందుంటారు. మీలాంటి వాళ్ళు కరువయ్యారనిపించింది నాకు ప్రాక్టికల్గా మొన్న నా సినిమా టైంలో. నేను రావడానికి రీజన్ అదే. తర్వాత నేను కీర్తన టైటిల్ ఇంతకు అమ్మాయి చెప్పినట్టు నేను శైలజలాగా మంచి క్యూట్ లవ్ స్టోరీ అనుకున్నాను. ఇప్పుడు టీజర్ చూసినాక ఆయన చాలా యాక్షన్ చూపించారు. మా అప్పారావు గారు కామెడీ బీభత్సమైన డ్యాన్స్ చూపించారు ఆ అమ్మాయి చెప్పినట్టు. తర్వాత ఏదో స్వామీజీని చూపించారు. అలానే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళి సాంగ్ చూపించారు. సో అన్ని రకాల ప్రేక్షకులని ఆదరించడానికి హీరో కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ టీం కష్టపడ్డారు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఆ కష్టం ఫలించాలి, వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మంచి లైఫ్ వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి, ఇంకో నలుగురికి అన్నం పెట్టడానికి అవకాశం కలిగించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ సినిమా మీ అందరూ మీడియా సహకారంతో ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి నాకు సెలవు ఇప్పించండి, నేను పారిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. సంఘం అధ్యక్షులైనటువంటి వీరశంకర్ గారికి, అలాగే ఎర్రచీర దర్శకులు అన్నారు ఒకసారి వారు సుమన్ గారికి కూడా. ఎర్రచీర మంచి టైటిల్ సార్, ఎవరు చూసినా ఇట్టే ఇరికిపోతారు, మీ పక్కన కూడా ఒక ఇరుపు, సూపర్. అలాగే వెళ్ళినటువంటి ఏటా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏటా గారితో నాకు 2002 నుంచి ఆర్కే టెలిషోస్ రాఘవేంద్రరావు గారి కంపెనీలో వారి దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఇక చిమట లక్ష్మీ కుమార్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. భర్త మీద అపారమైన నమ్మకం పెట్టుకొని తన భర్తని ఒరిజినల్గా రియల్ హీరో, ఒక రీల్లో కూడా హీరోగా చూపించాలనుకున్న చాలా సంతోషం మేడం. ఇక దర్శకుడు సిహెచ్ఆర్ రమేష్ గారు చాలా మృదు స్వభావి, తన పక్కన ఉన్న వ్యక్తికి మాత్రమే వినిపించేంత సౌండ్తో చెప్తాడు. మేము కొండమడుగు పిడుగురాళ్ళ దగ్గర షూటింగ్ చేసాం, నన్ను చాలా బాగా చూసుకున్నారు. అలాగే డబ్బింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ పాయింట్ కూడా అది అక్కర్లేదు, అయినప్పటికీ చాలా ఓపిక నా చేత చేయించారు. ఆ రోజు ఆయన హైలీ డెడికేటెడ్ వర్క్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ ఫ్రేమ్లో కూడా మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు. మీతో నటించినటువంటి హీరోయిన్స్కి, ఇక సినిమాకి సంబంధించి అప్పాజీ గారు ఎక్కడుంటే వెల్కమ్ టు రంగరాజు గారికి, విజయ రంగరాజు గారికి హృదయపూర్వక స్వాగతం. అప్పాజీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సినిమాకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇందులో నా చేత చాలా మంచి క్యారెక్టర్ చేయించారు. నేను ఒక యూట్యూబర్ని,
యూట్యూబ్లో ఎన్ని విన్యాసాలు ఉంటాయి అన్ని విన్యాసాలు నా చేత చేయించారు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నేను పరిచయం లేకపోయినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి రమేష్ గారు, వేరేళ్ళ శివనాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు, నిర్మాత, దర్శకులు. చింతామణి సొంత మగుళ్ళ వరకు మెయిన్ లీడ్ చేసినప్పుడు పరిచయం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తా లక్ష్మీ కుమారి గారికి, ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక బృందానికి, మా ఎంఎల్ రాజాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ నేను కీర్తన. అపారం. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రముఖ నటులు విజయ రంగరాజు గారికి హార్దిక స్వాగతం సార్, హార్టీ వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ప్రముఖ దర్శకులు వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు కూడా అదే పరిచయం లేదు కానీ సుమన్ ఎప్పటి నుంచో పరిచయం, చాలా ఆప్యాయంగా ఉంటాడు. సో ఇలా మా ఫ్రెండ్ ఒక ఫిల్మ్ చేశాడు, తనే డైరెక్టర్, హీరో, కొంచెం సపోర్ట్ చేయాలంటే వచ్చాను నేను. డెఫినెట్గా ఇప్పుడు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు వాళ్ళు ఎవరు ఏంటి అని చూడకుండా వాళ్ళు ఓపెనింగ్స్ పిలిచినా, వాళ్ళ ఫంక్షన్ పిలిచినా వచ్చి ఇండస్ట్రీ తరపున ఒక వామ్ వెల్కమ్లా ఉండేవాడు. వాళ్ళతో పోల్చుకుంటే మేమంతా. అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ప్రసన్న గారు కానీ ఇతర ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఈ కొత్త వాళ్ళని వెల్కమ్ చెప్పడం లాంటిది. సో రమేష్ చేసిన ఎఫర్ట్కి యాజ్ ఎ డైరెక్టర్గా, అలాగే ఇందులో లీడ్ హీరోగా వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేశారని చెప్పారు, యుఎస్లో ఉన్న సిస్టరు. సో అవి డాలర్స్ రూపాయలుగా మారి రూపాయలని ఇక్కడే ఉంచి మళ్ళీ ఇంకో సినిమా చేసి తను హీరోగా, డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఎంటర్ ది టీమ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీరశంకర్ గారు. చెమటా ప్రొడక్షన్స్, చెమటా జ్యోతిర్మయ యుఎస్ఏ గారి క్లియెంట్స్లు, చెమటా లక్ష్మీ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తారు. ఇప్పుడు చూస్తే మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫార్మాట్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో అన్నీ ఆయన అయ్యారు. సరే, అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేస్తూ బాబుమోహన్ గారితో ఒక రెయిన్ ఎఫెక్ట్ సాంగ్ పెట్టారు. అదే సేమ్ ఇదిలో అప్పారావు గారితో కూడా సాంగ్ పెట్టారు, కానీ కొంచెం రెయిన్ ఎఫెక్ట్ పెడితే బాగుండేది డెఫినెట్గా. అలాగే రంగరాజు గారు ఆయన వచ్చారు, అప్పారావు ఇక్కడ అందరూ వచ్చారు. ఫస్ట్ మనం సినిమా స్టార్ట్ చేసామంటే కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి గుమ్మడికాయ, అక్కడి నుంచి రిలీజ్ ప్రమోషన్ వరకు ఎవరైతే ఆర్టిస్ట్గా కానీ, ఎవరైతే టెక్నీషియన్స్గా కానీ అటెండ్ అవుతారో వాళ్ళే నిజమైన మంచి టెక్నీషియన్స్ కానీ, మంచి నటులుగా కానీ గుర్తించాలి. పెర్ఫామ్ చేసిన నటుడుగా మంచితనం అని అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ వరకు వెళ్ళి, రిలీజ్ ప్రమోషన్ వరకు కూడా గతంలో మనం చాలా చూసుకుంటే టూర్ వెళ్ళటాలు కానీ, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు దాసనారాయణ గారు బాధపడతారు. జనరల్గా ఏంటంటే మన బాంబే ఆర్టిస్ట్ హీరోయిన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ప్రాపర్గా ప్రమోషన్కి రారు, అది రారు అని చెప్పి. సో ఇవాళ మీరు వచ్చి ఈ సినిమాలో నటించడమే కాకుండా మీరు ప్రమోషన్ కూడా ఉన్నందుకు మీరు మంచి నటుడు, పర్ఫార్మెన్స్ అంటే మీకు చెప్పట్లేదు, మంచి నటులుగా మేము ఫీల్ అవుతూ. ప్లస్ రమేష్ గారు ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ, ఆయన అన్నీ చేస్తూ, తనే హీరోగా ఈ సినిమా చేయటం. జనరల్గా ప్రతి భార్యకి భర్త ఎప్పుడు కూడా హీరోగా కనబడతారు. ఆవిడ ఏంటంటే ఆవిడ హీరోగా చూస్తుంది కాకుండా ప్రజలు కూడా హీరోగా చూడాలని చెప్పి ఆవిడ ఇవాళ లక్ష్మీ కుమారి పేరులోనే లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇవాళ హస్బెండ్ హీరో చేయడానికి ఈ ప్రాజెక్ట్ చేయటం, ఈ ప్రాజెక్ట్ ముందు రావడం. దీంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొంచెం స్పిరిచువల్గా కూడా కొంత అవుతుంది. అలాగే మా సుమన్ పాపం దగ్గరుండి ఈవెంట్ని తను ఎర్రచీరకి ఎంత చేసుకుంటాడో తెలియదు, కానీ దీనికైతే మాత్రం బాగా సక్సెస్ చేయాలని సుమన్ ఎక్కువ తాపత్రపడ్డాడు. సరే, మా అప్పాజీ గారు ఏంటంటే మాకు ఆ తిమ్మర్స్ మంత్రి లాగా ప్రతి సినిమా దాంట్లోనూ ఆయన పిఆర్ఓగా ఆయన ఉంటాడు. సో మా సుబ్బారెడ్డి గారు కొత్తగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యాడు, తను కూడా ప్రమోట్ చేయడానికి తను రావటం. అలాగే మా రమణ మోగ్లీ
భోజ్పురి సినిమాలు చేశాడు, ఇక్కడ తెలుగు సినిమాలు చేశాడు, తను అటెండ్ అవ్వటం, ఇంతమంది వచ్చి వీళ్ళందరూ కూడా ఏదో లిప్పుతో చెప్పేసామని కాకుండా హార్ట్ఫుల్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రమేష్ అటు డైరెక్టర్ గాను ఇటు హీరో గాను రెండు పక్కల సక్సెస్ అయ్యి వాళ్ళ మిస్సెస్ అనుకునే ఆవిడ దృష్టిలో హీరో, ప్రజల దృష్టిలో హీరో కాకుండా ఆవిడ ఆ లక్ష్మీ కుమార్ పేరుతో లక్ష్మి కూడా బాగా వచ్చి, అలాగే వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా చేసిన ఒక చిమటా ప్రొడక్షన్స్, చిమటా ఫ్యామిలీ ప్రొడక్షన్స్కి ఇది మంచి హిట్ చేయాలని చెప్పి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవ్వడానికి మీడియా మోస్ట్ ఇంపార్టెంట్. దయచేసి మీడియా వాళ్ళు పెద్ద సినిమా అంటే ఆ స్టార్ని చూస్తారు, కానీ చిన్న సినిమా ఆడితేనే ఎప్పుడు ఇండస్ట్రీకి ఒక కొత్త బ్లడ్ వస్తుంది. వాళ్ళు ఉన్న టాప్ స్టార్స్ కానీ టాప్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ వచ్చింది ఒక చిన్న సినిమా నుంచినే. సో ఫ్యూచర్లో వీళ్ళందరూ ఎదగటానికి చిన్న సినిమానే ఉండాలి కాబట్టి ఇండస్ట్రీలో మీడియా పార్ట్ కాబట్టి దయచేసి మీరందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మంచి హిట్ చేసి వీళ్ళని కూడా స్టార్లుగా చేయాలని, వీళ్ళు స్టార్లు అయిన తర్వాత కూడా మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కానీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. విచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి, వచ్చిన గెస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం పర్లేదు లక్ష్మి గారు, అందరూ మనోళ్ళే, అస్సలు తడబడించాల్సిన అవసరం లేదు. చిన్న ప్రొడక్షన్ బ్యానర్లో మేము ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి నేను కీర్తన అనే మూవీ చాలా బాగుంది. అందరూ చూడదగ్గ సినిమా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ప్లీజ్ అందరి థియేటర్కి వెళ్ళి చక్కగా చూసి మనందరినీ ప్రోత్సహించాల్సిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసరు వాళ్ళకి డెఫినెట్గా మనందరూ సపోర్ట్ చేయాలన్నారు. కానీ దీనిలో ఒక నిజం ఉందండి, అదేంటంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకోవడమే అతని హీరో అండి. వచ్చిన తర్వాత హీరో అవడం కాదు, అసలు ఆలోచన రావడమే హీరో. మా లక్ష్మి గారు, మీ ఫేస్లో నిజంగా లక్ష్మి గారు కనబడుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టడానికి ఇక్కడికి వచ్చారు, ఇది నిజం అండి. ఎందుకంటే ఒక హీరో అయిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు, కానీ హీరో అవ్వడానికి వచ్చినప్పుడు ఎంతో మంది టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఎంతో మందికి ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చుంటారు, చాలా మందికి ఉపాధి కల్పించారు. అలాంటి మీకు డెఫినెట్ గా ఇండస్ట్రీ తోడుగా నిలబడుతుంది. అలాగే డైరెక్టర్ గారు, మీరు ఫస్ట్ సినిమా అయిపోయింది, రేపే వచ్చి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన ఫ్యామిలీకి జాయిన్ అయిపోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి. చాలా మంది కార్మికులకి అలాగే చాలా మంది టెక్నీషియన్స్ కి మీరు మంచి ఇది చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కోరుతున్నామండి. సో ఇప్పుడు భైరవ ద్వీపం నుంచి ఇప్పటి నేను కీర్తన మూవీ వరకు రకరకాల క్యారెక్టర్స్ లో మనం వాటిని చూడటం జరిగింది. సో వెల్కమ్. ముందుగా మీడియా వారికి నమస్సులు, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు అందరికీ. యథా ప్రకారం ఈ సినిమాలో కూడా విలనే చేశాను, హీరో చేయలేదు. హీరో చేయడానికి అనేది అది ఒక వరం, అది ఆ వరం అందరికీ రాదు. ఇక రమేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన సకల కళావలం అని అంటారు తమిళ్లో. అలాంటి సకల కళావలం ఆయన. ఆ టైటిల్ వచ్చి కమలాసన్గా ఉంది. ఆ టైటిల్ ఇప్పుడు ఈయనకి ఇస్తున్నాం మేము. ఎందుకంటే డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్ అన్ని పనులు ఆయనే చూసుకున్నాడు. అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే లేడీస్ ని చూడడం కూడా, డైలాగ్ చెప్పడం కానీ సీన్ చెప్పడం కూడా తలదించుకొని చెప్తాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని నా సర్వీస్ లో ఎవరిని చూడలేదు, ఏ డైరెక్టర్ నేను చూడలేదు. ఈ దగ్గర గొప్ప గుణం ఉంది. దానికి వాళ్ళ మిస్సెస్ చాలా అదృష్టవంతురాలు. అంటే సినిమాలో ఎంటర్ అవుతున్నారు హస్బెండ్ అంటే చాలా మంది లేడీస్ కి భయం ఉంటుంది, మీరు వెళ్ళకండి అని చెప్పేసి. కానీ వాళ్ళ మిస్సెస్ ధైర్యంగా పంపించింది. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఆయన కూడా కాపాడుకుంటున్నాడు. సో ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాలా మంది మాట్లాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన గురించి చెప్పాలంటే 2 మాటలు చెప్తాను. నాతో ఆయన మాట్లాడే మాటలు 2. బస్సు ఎక్కావా అమ్మ అని ఒక మాట మాట్లాడతారు, 2వది ఇంటికి చేరావా అమ్మ అని ఇంకోసారి ఫోన్ చేస్తారు. ఇవే నాతో మాట్లాడే మాటలు. అయినా సినిమా చేసిన హీరోయిన్గా చేశాను కానీ ఏ రోజు మేము ఇద్దరు కూర్చొని కూడా అసలు ఏ రోజు మాట్లాడింది అయితే లేదు. అంత డిసిప్లిన్గా ఉంటారు. అప్పారావు గారు చెప్పినట్టు నిజంగా ఒక పిన్ని కింద వేస్తే అది సౌండ్ వస్తుందేమో, ఆయన మాట్లాడినా కూడా సౌండ్ రాదు, అలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే మాట, ఇంతకుముందు ఏం చేసావమ్మా అని చాలా మంది నన్ను అడిగారు. కానీ నేను 6 మూవీస్ చేస్తున్నాను, హీరోయిన్గా చేశాను. బట్ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్లీ మన సింగర్ నోయల్ గారితో కూడా హీరోయిన్గా ఒక మూవీ చేశాను. కానీ ఇంకొకటి కూడా రిలీజ్ కాలేదు. ఆఫర్ ఇవ్వడానికి చాలా మంది ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసావు, ఏదైనా వీడియో ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఏం చూడకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరు చిన్న సినిమాలను ఆదరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ని మనము వాళ్ళని డిమాండ్ చేయొద్దని నా ఒపీనియన్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయాలి అండ్ తోడుగా ఉండాలి. ధన్యవాదాలు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రిషిత గారు. నేను కీర్తన మూవీ డైరెక్షన్ తో పాటు హీరోగా యాక్ట్ చేసి అండ్ అలానే ఇంకా కనిపించని చాలా బాధ్యతల్ని కూడా నిర్వర్తించినటువంటి రమేష్ బాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వీరాశంకర్ గారికి, ప్రెసిడెంట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, అలాగే ప్రసంత్ కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ట్రెజరర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అలాగే శ్రీ ఆటా సత్యనారాయణ గారికి, ప్రజాకార్ మూవీ డైరెక్టర్ గారికి, వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మా టెక్నీషియన్స్, అలాగే ఆర్టిస్టులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అండి. నేను కీర్తన మూవీ మల్టీ జోనర్ మూవీ అండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పక్కా కమర్షియల్గా తీసాం ఈ సినిమాని. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మనందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎల్ రాజా గారండి, చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. మీరు చూసింది ఒక చిన్న శాంపిలే, సినిమా అదిరిపోద్ది. ఇంకొకటి యాక్షన్ చేశారండి నూనె దేవరాజ్ గారు. ఆయన అయితే ఈ సినిమా లేదండి. ఆయన అసలు ఈ సినిమాలో 6 బయటలు ఇచ్చారండి. అసలు విజువల్ వండర్గా ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, డిఏ చేసిన భాను గారు కానీ, అలాగే సీజీ చేసిన నవీన్ గారు కానీ, ఇంకా మా టీమ్ బాయ్స్, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుమాని, మణికంఠ, అలాగే మా మేనేజర్ గౌరవయ్య, వెంకయ్య, శ్రీను, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతున్నా క్షమించండి. ఇంకా మా దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ, మంజునాథ్ గారు, ఇంకా జయప్రద గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. సమయాభావం వల్ల కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆదరించండి. అలాగే నా తల్లిదండ్రులైన చెమట బ్రహ్మయ్య మరియు లలిత, అలాగే నా సిస్టర్ అయినటువంటి చెమట జ్యోతిర్మయి ఈ చిత్రానికి మా మిసెస్ అంతా సపోర్ట్ చేశారు. సో మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయనండి. కన్ఫర్మ్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి,
ఈ రంగంలో ఉంటుంది సినిమా. మీరు థియేటర్ 2:30 గంటల సినిమా చూసి బయటకు వస్తే అదిరిపోతుంది సినిమా. అది ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. ఈ లోపల అప్పారావు గారికి ఏదో గుర్తొచ్చిందంట, మాట్లాడతానంటున్నారు.